అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠాపన తేదీ సమీపిస్తున్న కొద్దీ రామ జన్మభూమికి సంబంధించి విశేషాలు తెలుసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. జనవరి 22న జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో సహా దేశ నలుమూలల నుంచి ప్రముఖులు, సామాన్యులు హాజరు కాబోతున్నారు. దేశంలోని అన్ని నగరాల్లో కార్యక్రమం లైవ్లో ప్రదర్శించనుంది. అయోధ్యకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు చూద్దాం. హిందువుల ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా అయోధ్య నిలవనుంది. రాముడి జన్మస్థలంగా, పవిత్ర స్థలంగా అయోధ్యను పరిగణిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2020 ఆగస్టు 5న రామమందిరానికి శంకుస్థాపన చేశారు. ఆలయ వ్యవహారాలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం ట్రస్ట్ నిర్వహిస్తోంది. ఈ ట్రస్ట్ 2.7 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణమవుతున్న ఆలయాన్ని పర్యవేక్షిస్తుంది. ఈ రామాలయాన్ని సాంప్రదాయ నాగర్ శైలిలో నిర్మించారు. పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు. 3 అంతస్తుల నిర్మాణం జరుగుతోంది. ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తు ఉంటుంది. దీనికి 392 స్తంభాలు, 44 తలుపులు, 5 మండపాలు ఉన్నాయి. అవి నృత్య, రంగ, సభ, ప్రార్థన, కీర్తన మండపాలు. భక్తులు సింగ్ద్వార్ ద్వారా 32 మెట్లు ఎక్కి ఆలయంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ర్యాంపులు, లిఫ్టులు ఉన్నాయి. ఆలయ నిర్మాణంలో ఎక్కడా ఇనుము వాడలేదు. పునాదిని 14 మీటర్ల మందపాటి కాంక్రీట్ మిశ్రమంతో వేశారు. నేలలోంచి వచ్చే తేమ నుంచి రక్షణ కోసం గ్రానైట్ ఉపయోగించి 21 అడుగుల ఎత్తైన పునాదిని నిర్మించారు. ఆలయ ఖర్చు ₹1800 కోట్లుగా అంచనా వేశారు. ఇప్పటి వరకు 900 కోట్లు ఖర్చు చేశారు. ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.